ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కేవలం రాష్ట్ర పరిమితుల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల దిశను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి. 2029 ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొత్త రాజకీయ సమీకరణాలు, కొత్త వ్యూహాలు, కొత్త నాయకత్వ మార్పులపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు తెలుగుదేశం యువనేత నారా లోకేష్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర మాత్రమే కాదు, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని ప్రజా సమస్యలపై పోరాడే రాష్ట్ర నాయకుడిగా చూసిన ప్రజలు ఇప్పుడు ఆయనను జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే నాయకుడిగా చూడబోతున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో తన బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని ఒక కీలక రాజకీయ శక్తిగా ఉపయోగించుకునే వ్యూహం అమల్లో ఉందన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీతో పాటు పార్లమెంటుకి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ స్థానంతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి రాష్ట్రం నుంచి ఢిల్లీ రాజకీయాల్లోకి నేరుగా అడుగుపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇది జరిగితే పవన్ కళ్యాణ్ పాత్ర పూర్తిగా మారిపోతుంది. రాష్ట్ర నాయకుడిగా ఉన్న పవన్ జాతీయ రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగొచ్చు. ఇదే సమయంలో మరో కీలక పరిణామం నారా లోకేష్ ఎదుగుదల. ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ ఇప్పుడు తన నాయకత్వాన్ని గ్రౌండ్ స్థాయిలో నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా యువగళం పాదయాత్ర ద్వారా 1000 కిలోమీటర్లు నడిచి యువత, రైతులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు. ఈ పాదయాత్ర లోకేష్ కి భారీ రాజకీయ బలం తీసుకువచ్చింది. ఆయనలో ఒక ఫ్యూచర్ లీడర్ ని ప్రజలు చూడడం ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఐటీ రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణలో లోకేష్ చూపిస్తున్న చొరవ ఆయనను భవిష్యత్తు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడుతోంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకత్వం ఆయన చేతుల్లోనే ఉందన్న సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడే బీజేపీ వ్యూహం మరింత ఆసక్తికరంగా మారుతోంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పగ్గాలను నారా లోకేష్ చేతుల్లో ఉంచే విధంగా, అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి కేంద్రంలో కీలక కేబినెట్ పదవి ఇచ్చే విధంగా ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంటే రాష్ట్రంలో లోకేష్ నాయకత్వం, కేంద్రంలో పవన్ కళ్యాణ్ ప్రభావం, ఈ రెండు శక్తులను ఉపయోగించి దక్షిణాదిలో బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం 100కి పైగా పార్లమెంటు స్థానాలున్నాయి. ఇవే వచ్చే ఎన్నికల్లో కేంద్రం అధికారాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాదరణ, సినీ ప్రభావం, యువతలో ఉన్న క్రేజ్ కారణంగా పవన్ కళ్యాణ్ ని దక్షిణాదిలో ఒక బలమైన జాతీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇది కేవలం ఇద్దరు నాయకుల భవిష్యత్తు గురించి మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల భవిష్యత్తు గురించి. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కీలక శక్తిగా మారే అవకాశం, మరోవైపు నారా లోకేష్ రాష్ట్రాన్ని నడిపించే నాయకుడిగా ఎదిగే అవకాశం. ఈ రెండు పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, 2029 ఎన్నికలు. ఆ ఎన్నికలు పవన్ కళ్యాణ్ ని జాతీయ నాయకుడిగా నిలబెడతాయా? నారా లోకేష్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్య నాయకుడిగా నిలబెడతాయా? దక్షిణాదిలో బీజేపీ కలలను ఈ ఇద్దరు నాయకులు నిజం చేస్తారా? సమాధానం భవిష్యత్తులో ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు ప్రారంభమైంది. ఇది సాధారణ రాజకీయ పరిణామం కాదు, ఇది శక్తి మార్పిడి. ఇది భవిష్యత్తు రాజకీయాల కొత్త దిశ.